So let us start our new chapter, guys. Theory base of accounting. సో ఇందులో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎందుకు, ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ ఎందుకు అని అంటే కనుక టు బ్రింగ్ ద యూనిఫామిటీ అందరూ కూడా సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి అంటే కంపారిజన్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇవన్నీ ఎవరి కోసం ప్రిపేర్ చేస్తున్నాం మనం, ఎవరైతే డెసిషన్ మేకర్స్ ఉంటారో వాళ్ళ డెసిషన్ మేకింగ్ కోసం మనం ప్రిపేర్ చేస్తున్నాం. వాళ్ళు డెసిషన్ తీసుకోవాలంటే ఒక టూ కంపెనీస్ని కంపేర్ చేయాలంటే రెండు కంపెనీస్ కూడా సేమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఫాలో అయితేనే ఆ రెండు స్టేట్మెంట్స్ కూడా కంపారబుల్గా ఉంటాయి. సో అలా సేమ్ సెట్ ఆఫ్ అకౌంటింగ్ యూనిఫామిటీని తీసుకురావడానికి, కన్సిస్టెన్సీ ఉండడానికి కూడా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. వీటన్నిటినీ కూడా ఎవరు రెగ్యులేట్ చేస్తారు ఇండియాలో అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇదొక రెగ్యులేటింగ్ బాడీ. ఇదే అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తుంది ఇండియాలో. అలాగే ఈ ఇష్యూ చేసిన అకౌంటింగ్ స్టాండర్డ్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో ఇండియాలో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని అన్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్న బాడీ ఐసిఏ అనమాట. సో ఓకే, ఇలాంటి ప్రిన్సిపల్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే, జనరల్లీ యాక్సెప్టెడ్ అంటే ఏంటి, అందరూ యూజ్ చేస్తున్నాయి అని అర్థం. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఓకే, ఎవరు యూజ్ చేస్తారు చూడండి ఇక్కడ. జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏమున్నాయి, రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ రూల్స్ ఆర్ గైడ్లైన్స్ అడాప్టెడ్. ఎవరు అడాప్ట్ చేస్తారో మేనేజ్మెంట్ అంటే ఎవరు, ఒక కంపెనీలో మేనేజ్మెంట్ అంటే డే టు డే ఆపరేషన్స్ మేనేజ్ చేసేవాళ్ళు, ఆ కంపెనీ యొక్క బిజినెస్ డీలింగ్స్ని మేనేజ్ చేసే వాళ్ళని మేనేజ్మెంట్ అంటారు. ఆ మేనేజ్మెంట్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అడాప్ట్ చేసుకుంటుందో, దేనికి అడాప్ట్ చేస్తుంది, టు ప్రిపేర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. చూడండి, ప్రిపేర్ ద రికార్డింగ్ అంటే రాయడం అంటే బుక్ కీపింగ్ కోసం. అండ్ రిపోర్టింగ్ ఎవరికి చేస్తారో మేనేజ్మెంట్, ఓనర్స్ అంటే షేర్ హోల్డర్స్కి రిపోర్టింగ్. వీటి కోసం ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకుంటుందో వాటిని జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఏం రిపోర్ట్ చేస్తారు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని రిపోర్ట్ చేస్తారు. డే టు డే ఏమేమి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ అనేది ఓనర్స్కి రెస్పాన్సిబుల్గా రిపోర్ట్ చేయాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ in order to bring the uniformity in the preparation and presentation of financial statements. వాళ్ళు ఆ డెసిషన్ మేకింగ్ చేసుకోవాలంటే ఓనర్స్ ఈ రిపోర్టింగ్ చూసి వాళ్ళకి కన్సిస్టెంట్గా ఉండాలి రూల్స్ అన్నీ. ఈ ఇయర్ వేరే రూల్స్ యూస్ చేస్తాం, నెక్స్ట్ ఇయర్ వేరే రూల్స్ యూస్ చేస్తామంటే కుదరదు. సో వాళ్ళు కంపేర్ చేసుకోవాలి ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ ఎలా నడుస్తుంది అనేది. సో అలా కంపేర్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ అనేది ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకొని రిపోర్టింగ్ అనేది జరుపుతూ ఉంటుంది అనమాట. ఈ రూల్స్కి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ నేమ్స్ ఏంటి, వీటిని ప్రిన్సిపల్స్ అంటారు, కాన్సెప్ట్స్ అంటారు, కన్వెన్షన్స్ అంటారు, పాస్టులేట్స్ అంటారు, అజంప్షన్స్ అంటారు, అండ్ మాడిఫైయింగ్ ప్రిన్సిపల్స్ అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్, the term principle has been defined by AICPA. AICPA మన అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ ఇదొక బాడీ అండి. ఈ బాడీ అనేది ప్రిన్సిపల్ అనే వర్డ్కి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఏ జనరల్ లా ఆర్ రూల్ అడాప్టెడ్ ఆర్ ప్రొఫెస్డ్ యాజ్ ఏ గైడ్ టు యాక్షన్. సో ఒక యాక్షన్ జరగడానికి ఏదైనా జనరల్ రూల్ ఆర్ లా ఉంటే దాన్ని ప్రిన్సిపల్ అంటారని ఒక డెఫినేషన్ ఇచ్చారు. ఈ డెఫినేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఎవరు ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోండి. AICPA. ఓకే, నెక్స్ట్, generally accepted accounting principles have evolved over a long period of time. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా ఓవర్ ద నైట్ జరగవండి. ఇవి నెమ్మదిగా అందరూ ఫాలో అవుతూ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని స్టాండర్డైజ్ చేస్తారు. ఇవి ఓవర్ ద పీరియడ్ అలా ఎవాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. ఆన్ ద బేసిస్ ఆఫ్, చూడండి ఎలా ఎవాల్వ్ అయితే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి, యూసేజ్ బట్టి, కస్టమ్స్, మన నమ్మక ట్రెడిషన్స్ బట్టి, వాటి బట్టి స్టేట్మెంట్స్ బై ఇండివిజువల్స్ అండ్ ప్రొఫెషనల్ బాడీస్. కొంతమంది ఇండివిజువల్స్ కానీ ప్రొఫెషనల్ బాడీస్ కానీ వాళ్ళు స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు, ఇలా జరిగితేనే ఇది కరెక్ట్ అని. ఇవన్నీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ
ఇవన్నీ డెవలప్ చేస్తారనమాట. సో వీళ్ళందరూ కలిపి ఏవైతే ఓవర్ ద పీరియడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారో ఇవన్నీ కలిపి ఎవాల్వ్ అయ్యాయి నెమ్మదిగా ఓవర్ ద పీరియడ్ అయ్యాయి. ఓవర్ నైట్లో జరగలేదు ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అనేది. దీస్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ స్టాటిక్ ఇన్ నేచర్. ఇవి ఓవర్ ద పీరియడ్ జరుగుతూ ఉండడం వల్ల వచ్చే న్యూ చేంజెస్ బట్టి అప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. సో అవి స్టాటిక్గా ఉండవు, అంటే చేంజ్ అవుతూ ఉంటాయి. నాట్ స్టాటిక్ అంటే ఏంటి, రెగ్యులర్గా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇన్ నేచర్ అండ్ కన్సిస్టెన్స్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద చేంజెస్ ఇన్ ద వేటి వల్ల చేంజెస్ వస్తూ ఉంటాయి. లీగల్గా ఏమైనా ప్రొసెసెస్ చేంజ్ అయినా, సోషల్గా ఆర్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ఏం చేంజ్ అయినా సరే అప్పుడు మన ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఈ గ్యాప్ అనేది ఎప్పుడు స్టాటిక్ కాదు, ఎప్పటికప్పుడు త్రూ ద ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ బేసికల్గా, అంటే లీగల్గా కానీ ఎకనామికల్గా కానీ సోషల్గా కానీ ఏమైనా చేంజెస్ వస్తే వీటిలో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. రైట్, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ వేరియస్ టర్మ్స్ సచ్ as ప్రిన్సిపల్, పాస్టులేట్స్, కన్వెన్షన్స్, మోడిఫైయింగ్ ప్రిన్సిపల్, assumptions etc. have been used interchangeably and are referred to the basic accounting concepts. వీటన్నిటిని కూడా ఇవన్నీ డిఫరెంట్ టర్మ్స్ అండి. ఈ ప్రిన్సిపల్స్ అన్న పాస్టులేట్స్ అన్న కన్వెన్షన్స్ అన్న అన్నీ సేమే. ఇవన్నీ ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తారు. వాటన్నిటిని బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటారండి. ఇవన్నీ మనం ఇప్పుడు నెక్స్ట్ నేర్చుకుంటున్నాం. ఇందులో ఈ ఒక్కొక్క కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. అసలు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ఇవి ఎందుకు అంటే బేసిక్గా ఇవన్నీ ఫండమెంటల్స్ అండి. బేసిక్గా ఇవన్నీ అజంప్షన్స్ అంటారు. ఫండమెంటల్ అకౌంటింగ్ అజంప్షన్స్ అని కూడా వీటిని అనొచ్చు. ఈ అజంప్షన్స్ అనేవి ఈ అజంప్షన్స్ని బేస్ చేసుకొని అకౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, ఈ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఓనర్ అనేవాడు డిఫరెంట్, అలాగే బిజినెస్ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. నేను గూడ్స్ కొని అమ్ముతూ ఉంటాను. ఈ బిజినెస్కి నేను పేరు XYZ లిమిటెడ్ అని పెట్టాను. నా పేరు XYZ. నేను XYZ లిమిటెడ్ అని పెట్టినా అది ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ అండి. దానికి నాకు సంబంధం లేదు. నేను ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ, నా బిజినెస్ ఒక సపరేట్ లీగల్ ఎంటిటీ. నాతో ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే అది కూడా మనం బుక్స్లో రికార్డ్ చేసుకుంటాం, ఈవెన్ దో నేను ఒక ఓనర్ అయినా సరే. అదే ఆ కాన్సెప్టే చెప్తుందండి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. చూడండి, ఇక్కడ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే ఇట్ అస్యూమ్స్ దట్ ద బిజినెస్ హ్యాస్ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ ఓనర్స్. అంటే బిజినెస్కి ఒక సెపరేట్ ఎంటిటీ ఉంటుంది ఓనర్కి సంబంధం లేకుండా. అదొక సెపరేట్ లీగల్ బాడీ అండి. అదొక పర్సన్ లాగా, ఆర్టిఫిషియల్ పర్సన్ అంటారు దాన్ని. అదొక సెపరేట్ పర్సన్. రైట్, వెన్ ఏ పర్సన్ బ్రింగ్స్ ఇన్ సమ్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ నా XYZ లిమిటెడ్లోకి నేను క్యాపిటల్ తీసుకొచ్చాను ఒక 10 lakhs. ఆ మనీని యాజ్ ఎ క్యాపిటల్ ఇన్ హిజ్ బిజినెస్, ఇన్ ద అకౌంటింగ్ రికార్డ్స్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లయబిలిటీ. ఆ బిజినెస్ని నేనే 10 lakhs ఇచ్చిన ఆ బిజినెస్ ఎంటిటీకి అది ఒక లయబిలిటీ. అది నాకు పే చేయాల్సి ఉంటుంది ఎట్ ద వైండింగ్ అప్. అంటే అది కంపెనీ క్లోజ్ చేసే అప్పుడు అది నాకు ఖచ్చితంగా 10 lakhs పే చేయాల్సిన లయబిలిటీ అనేది ఆ కంపెనీకి ఉంటుంది. బికాజ్ అది ఒక సపరేట్ ఎంటిటీ, నాతో సంబంధం లేకుండా. లయబిలిటీ ఆఫ్ ద బిజినెస్ టు ద ఓనర్కి పే చేయాల్సి ఉంటుంది. సిమిలర్లీ, వెన్ ద ఓనర్ విత్డ్రాస్ ఎనీ మనీ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ హిస్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ డ్రాయింగ్స్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ రిడక్షన్ ఆఫ్ ద ఓనర్స్ క్యాపిటల్ అండ్ కాన్సిక్వెంట్లీ ఏ రిడక్షన్ ఇన్ ద లయబిలిటీ ఆఫ్ ద బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక 10 lakhs తీసుకొచ్చాను కదండి. ఆ 10 lakhsలోంచి నేను ఒక 1 lakh విత్డ్రా చేసుకున్నాను. నాకు XYZ సమ్ పర్సనల్ యూజెస్కి నేను డ్రాయింగ్స్ చేశాను. అప్పుడు నా క్యాపిటల్ ఏమవుతుంది, ఆ లయబిలిటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇదే చెప్తుందండి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏం లేదండి, సింపుల్గా బిజినెస్ అనేది ఈవెన్ దో ఓనర్ అయినా సరే బిజినెస్ ఎంటిటీ అనేది సపరేట్ లీగల్ బాడీ అపార్ట్ ఫ్రమ్ ద ఓనర్స్ అండి. దానికి ఒక సెపరేట్ ఎంటిటీ ఉంటుంది అనేది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది చెప్తుంది. ద అకౌంటింగ్ రికార్డ్స్ ఆర్ మేడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ అండ్ నాట్ ఫ్రమ్ ద ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నేను బుక్స్ రాస్తాను కదండి, నేను ఇప్పుడు సేల్ చేసా, నా బిజినెస్లో బిజినెస్ జరుగుతూ ఉంది, XYZ లిమిటెడ్లో సేల్స్ జరుగుతున్నాయి. అది XYZ సేల్ చేసినట్టు కానీ ఓనర్స్ సేల్ చేసినట్టు కాదు. ఇప్పుడు సేల్ జరిగింది ఆ ఎంటిటీలో అంటే XYZ నుంచి సేల్ జరిగినట్టు రాసుకుంటారు. అంటే ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయరు, బిజినెస్ ఎంటిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. లైక్ ఇది బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఇందాక బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఒక ఆస్పెక్టే డిస్కస్ చేసాం, ఏది
ఓనర్ అనేవాడు సెపరేట్, బిజినెస్ అనేది సెపరేట్ అని. అలాగే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఏంటి అంటే వన్ సెకండ్. మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఏంటి అంటే ఏదైతే ట్రాన్సాక్షన్ని ఈ అంటే ఒక ఆర్గనైజేషన్లో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. ఏదైతే ట్రాన్సాక్షన్ని మనీ టర్మ్స్లో మనం మెజర్ చేయగలమో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేస్తామండి. ఇట్ స్టేట్స్ దట్ ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ and happenings in an organization which can be expressed in terms of money such as sale of goods or payment of expenses or receipt of income etc. are to be recorded in the books. ఒకవేళ మనీ టర్మ్స్లో మనం కనుక దాన్ని ఎక్స్ప్రెస్ చేయకపోతే దాన్ని మనం బుక్స్లో రాసుకోమండి. ఇది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. మరి సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనం మెజర్ చేసేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 గూడ్స్ అమ్మాను అని అంటే 100 గూడ్స్ అనేది సేల్స్లో రాయం. మనం ఏం రాస్తాం, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారం 100 గూడ్స్ అమ్మారు. ఓకే, ఎంతకు అమ్మారు? ఒక్కొక్కటి 10 రూపీస్కి అమ్మారు. సో నా సేల్ వాల్యూ ఎంత? 1000 రూపీస్. సో మనం క్వాంటిటీ రికార్డ్ చేయమండి, సేల్ వాల్యూ 1000 రూపీస్ అనేది రికార్డ్ చేస్తాం. చూడండి, అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ మెజర్మెంట్ ఈస్ దాట్ the records of the transactions are kept in not in the physical units. ఫిజికల్ యూనిట్స్లో చేయమంటే, అంటే ఫిజికల్ యూనిట్స్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ యూనిట్స్ మనం రాయట్లేదు. ఇక్కడ ఏం రాస్తున్నాం? మానిటరీ యూనిట్స్లో మాత్రమే రాస్తున్నాం. మానిటరీ యూనిట్స్ అంటే ఏంటి? 100 into 10 రూపీస్ ఎంత? 1000 రూపీస్. సో మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అనేది 2 ఆస్పెక్ట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఒకటి బిజినెస్ ఆర్గనైజేషన్లో జరిగే ఏదైనా ఒక హ్యాపెనింగ్, అది ఒక మనం మనీలో మెజర్ చేయగలిగితే వాటిని మాత్రమే రికార్డ్ చేస్తామనేది ఒక ఆస్పెక్ట్. సెకండ్ది ఏంటి? అవన్నీ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి మనం ఎక్కడ రికార్డ్ చేయము. ఏం రాస్తాం మరి? మానిటరీ యూనిట్స్ని మాత్రమే మనం రికార్డ్ చేస్తాం. ఓకే, ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ మాకు అర్థమైంది. ఇప్పుడు దీనికి ఇలా రాస్తున్నాము కరెక్టే, బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక 10 years బ్యాక్ నేను 1 lakh పెట్టి ల్యాండ్ కొన్నాను. 1 lakh, అది ఇప్పుడు 10 years తర్వాత అది నాకు 10 lakhsకి పెరిగింది. నేను కొన్నప్పుడు బుక్స్లో ఎంతకి రాశాను? కాస్ట్కి రాసుకుంటాను. నా కాస్ట్ ఎంత వచ్చిందో దానికి రాసుకుంటాను. సో అదే వాల్యూని 10 years పాటు నేను రీవాల్యూ చేయాలి అప్పుడప్పుడు మధ్యలో, బట్ స్టిల్ అప్రిసియేషన్ లేకుండా మనం అదే వాల్యూకి రాసుకుంటున్నాం. అంటే మార్కెట్లో వచ్చే చేంజెస్ని నేను కన్సిడర్ చేయట్లేదు, కాస్ట్కి క్యారీ చేసుకుంటూ వస్తున్నాను. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అండి. మనీ యొక్క వాల్యూ అనేది టైం మారే కొద్దీ మారిపోతూ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. చూడండి, ద వాల్యూ ఆఫ్ రూపీ టుడే ఆన్ అకౌంట్ ఆఫ్ రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఈజ్ మచ్ లెస్ దాన్ వాట్ ఇట్ వాజ్ సే 10 years బ్యాక్. 10 years బ్యాక్ ఏదైతే ప్రైస్ ఉందో అది ఖచ్చితంగా ఇప్పుడు కన్నా తక్కువగానే ఉంటుంది. సో టైం వాల్యూ ఆఫ్ మనీ అనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. డైరెక్ట్గా ఈ మనీ ఇప్పుడు ఎంత ప్రైస్కి అయితే మనం కొన్నామో దానికి రాసేస్తున్నాం. దేర్ ఫోర్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ వీ యాడ్ డిఫరెంట్ అసెట్స్ బాట్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ 1 year బ్యాక్ స్టార్టింగ్లో నేను బిల్డింగ్ 1 lakh కొన్నాను. ఇప్పుడు అంటే ఇయర్ స్టార్టింగ్లో 1 lakh పెట్టి బిల్డింగ్ కొన్నాను. అదే ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ కొన్నాను 1,50,000. నేను అప్పుడు కొన్నది రాశాను, బట్ అప్పుడు ఆ ప్రైస్కి అదే బిల్డింగ్ వచ్చింది. ఇప్పుడు 1,50,000కి అదే బిల్డింగ్ వచ్చింది. సేమ్ కైండ్ ఆఫ్ బిల్డింగ్ వచ్చింది. అంటే ఇక్కడ మనీ వాల్యూని మనం కన్సిడర్ చేయట్లేదు. డైరెక్ట్గా అమౌంట్ మనం ఎంతైతే పర్చేస్ చేసామో ఆ పర్చేస్కి రాసేస్తున్నాం అనమాట బ్యాలెన్స్ షీట్లో. సో ఇక్కడ మనం టైం వాల్యూ ఆఫ్ మనీ అనేది కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇది ఒక లిమిటేషన్ అండి. మనకి చేంజెస్ ఇన్ ద ప్రైజెస్, ఇన్ఫ్లేషన్ని మనం కన్సిడర్ చేయట్లేదు. అకౌంటింగ్లో ఇన్ఫ్లేషన్ అనేది కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్ ఇదండి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ లిమిటేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశానండి. బిజినెస్ స్టార్ట్ చేసి గూడ్స్ కొంటాను, సేల్స్ జరుపుతూ ఉంటాను, ఫర్నిచర్ కొంటూ ఉంటాను. నేను ఫర్నిచర్ కొంటున్నప్పుడు ఈరోజు వాడేసి అమ్మేసి దానికి కొన్ను కదా. ఫర్నిచర్ అనేది ఎందుకు కొంటాను? నా బిజినెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో దట్ నేను ఈ ఫర్నిచర్ని ఓవర్ ద పీరియడ్ యూస్ చేసుకుంటాను అనే ఉద్దేశంతో నేను ఫర్నిచర్ కొంటానండి. లైక్ కదా,
అలాగే నేను ఇప్పుడు ఒక మిషనరీ కొంటున్నాను. ఓవర్ ద పీరియడ్ అది నాకు యూజ్ అవుతుంది నా బిజినెస్‌లో అని నేను కొంటాను. సో, ఇలా ఏది కొన్నా సరే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే, ఇట్ అస్యూమ్స్ థాట్ బిజినెస్ ఫర్మ్ వుడ్ కంటిన్యూ టు క్యారీ ఔట్ ఇట్స్ ఆపరేషన్స్ ఇండెఫినిట్‌గా అంటే నియర్ ఫ్యూచర్‌లో నాకు బిజినెస్‌ని క్లోజ్ చేసే ఆలోచన గానీ, అవసరం గానీ లేదు అనేది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చెప్తుంది. గోయింగ్ అంటే ఏంటి? కీప్ ఆన్ గోయింగ్. అది జరుగుతూనే ఉంటుంది. సో, నేను బిజినెస్ స్టార్ట్ చేసే ముందు లేదా ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేసే ముందు నా బ్రెయిన్‌లో ఏముంటుంది అంటే, నేను ఖచ్చితంగా ఈ బిజినెస్‌ని కీప్ ఆన్ చేస్తూనే ఉంటాను. అలా నా బిజినెస్ వెళ్తూనే ఉంటుంది. నియర్ ఫ్యూచర్‌లో నాకు క్లోజ్ చేసే అవసరం గానీ, ఆలోచన గానీ లేదు నా బిజినెస్‌ని అన్నట్టు మనం ఫినాన్షియల్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ కాన్సెప్ట్ని ఖచ్చితంగా అస్యూమ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక లీగల్ రిక్వైర్మెంట్ వచ్చింది. నేను సమ్ కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది, మీ బిజినెస్ని ఇమీడియట్గా క్లోజ్ చేయాలి వితిన్ 3 months అని. అప్పుడు నేను అది ప్రిపేర్ చేసినప్పుడు నేను ఫర్నిచర్ అనేది అప్పటికి ఎంత వాల్యూ వస్తుందో అప్పటికే అమ్మేయాలనుకుంటాను కదా! అంటే అది నేను తర్వాత వాడాలని అనుకోను. ఎందుకంటే నెక్స్ట్ నాకు 3 monthsలో నా బిజినెస్ ఉండదు. అప్పుడు నేను ఫర్నిచర్‌ని కొన్న వాల్యూకి రాస్తానా? లేదా అప్పటికి అమ్మేస్తే ఎంత వస్తుందో ఆ వాల్యూకి బ్యాలెన్స్ షీట్‌లో రాయాలా? అప్పటికి అమ్మేస్తే వాల్యూ ఎంత వస్తుందో అదే బ్యాలెన్స్ షీట్‌లో రాయాలి. అంటే అప్పుడు మనం ఏ వాల్యూకి రాసుకుంటున్నాం? నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే మనం నియర్ ఫ్యూచర్‌లో బిజినెస్ కనుక క్లోజ్ చేసేలా ఉంటే మన అకౌంటింగ్ అనేది మారిపోతుంది. సో, నాకు ఆ ఆలోచన లేదు. బేసిక్‌గా ఎండ్ ఆఫ్ ద ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ బిజినెస్‌లు ఎప్పుడు క్లోజ్ చేయాలనుకో జనరల్‌గా సాగిపోతున్న బిజినెస్‌లు. సో, అన్నీ కూడా గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసుకొని అంటే నియర్ ఫ్యూచర్‌లో నాకు బిజినెస్ క్లోజ్ చేసే ఆలోచనే లేదు అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఈ ఫినాన్షియల్స్ అనేవి ప్రిపేర్ చేస్తారనమాట. సో, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే, నియర్ ఫ్యూచర్‌లో నాకు బిజినెస్ క్లోజ్ చేసే ఆలోచన గానీ, ఉద్దేశం గానీ లేదు. రైట్? ఇది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చెప్తుందండి. చూడండి, ఇట్ అస్యూమ్స్ that a business firm would continue to carry out its operations ఇండెఫినిట్గా జరుగుతూనే ఉంటాయి అనేది అస్యూమ్ చేసుకుంటుంది ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. It is an important assumption of accounting as it provides very base for showing the value of assets in the balance sheet. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ ఉంటాయి కదండి. ఫర్నిచర్ ఇందాక చెప్పాను కదా, ఒక ఎగ్జాంపుల్ ఫర్నిచర్ అనేది బేసిక్గా నాది ఇండెఫినిట్గా కంటిన్యూ అవుతుంది అంటే నేను ఎంత కొన్నానో దానికే రాసుకుంటాను, దాని మీద డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసుకుంటాను. అలా కాదు, నాది నియర్ ఫ్యూచర్లో క్లోజ్ అయిపోతుంది, నెక్స్ట్ 3 monthsలో బిజినెస్ క్లోజ్ చేయమని కోర్ట్ ఆర్డర్ వచ్చింది. అప్పుడు నేను దేనికి ప్రిపేర్ చేయాలి? బ్యాలెన్స్ షీట్ ఏ వాల్యూకి ప్రిపేర్ చేయాలంటే, అప్పుడు ఫర్నిచర్ అమ్మేస్తే ఎంత వస్తుంది వాల్యూ, ఆ వాల్యూలు నేను బ్యాలెన్స్ షీట్లో రాసుకుంటాను. సో, బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ని ఏ వాల్యూకి రాయాలి అనేది డిసైడ్ చేయాలి అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్? ఇది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. నెక్స్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. పీరియడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసండి, స్పెసిఫిక్ టైం పీరియడ్, లైక్ టైం పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ అంటే ఏంటంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్, ఒక పీరియడ్ అయిన తర్వాత ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే, అకౌంటింగ్ పీరియడ్ రిఫర్స్ టు స్పాన్ ఆఫ్ టైమ్ at the end of which financial statements of an enterprise are prepared టు నో వెదర్ ఇట్ ఎర్న్ ప్రాఫిట్. ఎందుకు ప్రిపేర్ చేయాలి? అసలు దానికి ప్రాఫిట్ వచ్చిందా లేదా లాస్ వచ్చిందా ఆ పీరియడ్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ వల్ల? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసలు ఆ కంపెనీలో ఓకే, ఇవి మా స్టార్టింగ్లో ఇన్ని అసెట్స్ పెట్టి మనం బిజినెస్ చేసాం, ఈ ఓవర్ ద పీరియడ్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి, అసలు లాస్ట్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే 2 స్టేట్మెంట్స్ కావాలి. ప్రాఫిట్ అండ్ లాస్ తెలుసుకోవడానికి, మనకి నెట్ ప్రాఫిట్ వచ్చిందో నెట్ లాస్ వచ్చిందో తెలుసుకోవడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. అసెట్స్ ఎన్ని ఉన్నాయి యాజ్ ఆన్ దట్ డేట్ 31st March, ఏ పీరియడ్ అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయితే ఆ పీరియడ్లో, ఆ డేట్లో ఇంకా అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్కి ఇవన్నీ మనం నెక్స్ట్ బిజినెస్ అకౌంటింగ్ పీరియడ్లో ఇవన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ ఎంత ఉంది మన దగ్గర అనేవి తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్ ఫార్ ప్రిపేర్డ్ అట్ ఎ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరుగుతాయి, లైక్ ఎండ్ ఆఫ్ ఎన్ ఇయర్.
నార్మల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్. అంటే ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఈ రెండు యాక్ట్స్ కూడా ఇన్కమ్ స్టేట్మెంట్స్ షుడ్ బి ప్రిపేర్డ్ యాన్యువల్లీ. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఈ రెండు యాక్ట్స్ ప్రకారం ఇన్కమ్ స్టేట్మెంట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, అదే ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి యాన్యువల్లీ ప్రిపేర్ చేయాలని వీటి రిక్వైర్మెంట్ అండి, ఈ కంపెనీస్ యాక్ట్లోని, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని. హవెవర్ ఇన్ కేస్ ఆఫ్ సర్టెన్ సిచ్యువేషన్స్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంటర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ బికమ్ నెసెసరీ. ఈ రెండు ఇన్కమ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఇయర్లీ వన్స్ ప్రిపేర్ చేయాలి. బట్ కొన్ని సర్టెన్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి. ఆ సిచ్యువేషన్స్లో ఇంటర్మ్ ఫినాన్షియల్స్ అంటే ఏంటి? టర్మ్ మధ్యలోనే, ఇంటర్మ్ అంటే టర్మ్ మధ్యలోనే, అంటే 1 ఇయర్ అవ్వకుండానే ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేయాలి. ఏంటి ఆ సిచ్యువేషన్స్ అంటే, రిటైర్మెంట్ ఆఫ్ ద పార్ట్నర్. ఎవరైనా ఒక పార్ట్నర్ రిటైర్ అయిపోతున్నారు అంటే వాళ్ళు ఆ పార్ట్నర్షిప్ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారు. అలాగే డెత్ ఆఫ్ ద పార్ట్నర్, ఒక పార్ట్నర్ చనిపోయారు అనుకుందాం, లేదంటే కొత్త పార్ట్నర్ని యాడ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో అప్పుడు దాకా ఉన్న అసెట్స్ అండ్ లయబిలిటీస్ని వాల్యూ చేసి ఆ పార్ట్నర్ షేర్ ఇవ్వడము, లేదా కొత్త పార్ట్నర్ అయితే తీసుకురావడము, ఇవన్నీ జరగాలి. సో ఇలాంటి టైంలో కూడా ఈ మధ్యలో ఫినాన్షియల్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. వాటిని ఇదొక సిచ్యువేషన్, ఇంటర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి. అప్పుడు అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ కాకుండా మధ్యలో కూడా చేస్తారు. The accounting period can be different from 12 months period. ఖచ్చితంగా అకౌంటింగ్ పీరియడ్ 12 మంత్సే ఉండాలని లేదు, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఒక్కొక్కసారి అదే స్టార్టింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ కనుక ఈ ఇయరే స్టార్ట్ అయింది అనుకో, అకౌంటింగ్ పీరియడ్ అనేది మోర్ దెన్ 12 మంత్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో నేను అంటే 6 మంత్స్ కన్నా తక్కువ ఉంది నా పీరియడ్ లాస్ట్లో. సో నెక్స్ట్ ఇయర్తో కలిపి ఒక 14 మంత్స్ అవ్వచ్చు, మొత్తం కలిపి 31st మార్చ్ కల్లా 14 మంత్స్ అవ్వచ్చు. అప్పుడు నా పీరియడ్ అకౌంటింగ్ పీరియడ్ అనేది 12 మంత్స్ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. లైక్ ఇవి కాకుండా ఇంకేం సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే, లైక్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకో, ఆ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి మనకి తెలుసు, NSE, BSE, ఇవన్నీ కూడా ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజెస్. వీటిలో కనుక లిస్ట్ అయినాయి అనుకో, క్వార్టర్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అవి లిస్టెడ్ కంపెనీస్ కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ ది ఇండియా పబ్లిక్ అనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో రెగ్యులేషన్స్ అనేవి స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ఇయర్లీ ఫినాన్షియల్స్ కాదండి, వాటికి క్వార్టర్లీ ఫినాన్షియల్స్ అడుగుతుంటారు. ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళు ఫినాన్షియల్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో లెస్ దెన్ 12 మంత్స్ కూడా అవ్వచ్చు, రైట్? ఇవన్నీ స్పెషల్ సిచ్యువేషన్స్ అనమాట. అప్పుడు అకౌంటింగ్ పీరియడ్ అనేది మారుతుంది. జనరల్గా అయితే అకౌంటింగ్ పీరియడ్ 12 మంత్స్ అండి, లేకపోతే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ఎండ్ ఆఫ్ దట్ పీరియడ్ అకౌంట్స్ అనేవి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి కంపెనీస్ ప్రిపేర్ చేయాలి. ఇవి సిచ్యువేషన్స్. ఏంటంటే అవి సిచ్యువేషన్స్, రిటైర్మెంట్ ఆఫ్ ద పార్ట్నర్, లేదంటే ఇన్ కేస్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్, అప్పుడు ఇంటర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. సో మనం నెక్స్ట్ రాబోయే క్లాసెస్లో మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని ఒక కాన్సెప్ట్ చూస్తామండి. అకౌంటింగ్ రికార్డ్ చేయడానికి డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని రెండు ఉంటాయి. డబుల్ ఎంట్రీ సిస్టమ్కి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బేస్ అండి. సో ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆర్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్. అసలు డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్టే బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ అన్నట్లకి బేస్ ఇదే. ఇట్ స్టేట్స్ దట్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ డ్యూయల్ ఆర్ టూ ఫోల్డ్ ఎఫెక్ట్. ప్రతి ట్రాన్సాక్షన్లో 2 ఎఫెక్ట్లు ఉంటాయి, 2 అకౌంట్లు ఎఫెక్ట్ అవుతాయి అని చెప్తుంది బేసికల్గా ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఇది అలా ఎస్యూమ్ చేస్తుందండి. అండ్ షుడ్ దేర్ ఫోర్ బీ రికార్డెడ్ ఎట్ 2 places. సో ఖచ్చితంగా ప్రతి ట్రాన్సాక్షన్ 2 ప్లేసెస్లో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి అని చెప్తుందండి. ఇన్ ద అదర్ వర్డ్స్, అట్లీస్ట్ 2 accounts విల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ రికార్డింగ్ ఎ ట్రాన్సాక్షన్. ఎవ్రీ ట్రాన్సాక్షన్కి 2
అకౌంట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ స్టార్టెడ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఏ సమ్ ఆఫ్ 50 lakhs. రామ్ అనేవారు 50 lakhs పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశారంట. ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఏంటి అంటే, ఒకటి రామ్ అకౌంట్. రామ్ అనేవాడు ఓనర్ కాబట్టి మనం డైరెక్ట్గా రామ్ అనకూడదండి, క్యాపిటల్ అకౌంట్ యూస్ చేయాలి. సో క్యాపిటల్ అకౌంట్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొకటి 50 lakhs అమౌంట్, అది క్యాష్ తీసుకొచ్చారు రామ్. సో ఈ 50 lakhs అనేది క్యాష్. ఈ 50 lakhs ఇక్కడ క్యాష్ అనేది ఇంకొక అకౌంట్. సో డ్యూయల్ ఆస్పెక్ట్ వచ్చిందా, ఒకటి క్యాపిటల్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొకటి క్యాష్ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ద అమౌంట్ ఆఫ్ మనీ బాట్ బై రామ్ విల్ రిజల్ట్ ఇన్ ఎన్ ఇంక్రీజ్ ఇన్ ద అసెట్. ఈ క్యాష్ వల్ల ఏమవుతుంది, అసెట్స్ పెరుగుతుంది ఆఫ్ ద బిజినెస్ బై 50 lakhs. అట్ ద సేమ్ టైం ఓనర్స్ ఈక్విటీ అంటే అది లయబిలిటీ ఆఫ్ ద బిజినెస్ అని చెప్పండి. ఏంటి ఇందాక స్టార్టింగ్ మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదండి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. అప్పుడు ఓనర్ సపరేట్ అని చెప్పాము. ఓనర్ సపరేట్ అయినప్పుడు ఆయన తీసుకొచ్చిన అమౌంట్ బిజినెస్కి ఏమవుతుంది, లయబిలిటీ అవుతుంది. సో ఓనర్స్ ఈక్విటీ అనేది పెరుగుతుంది, క్యాపిటల్ అనేది పెరుగుతుంది. క్యాపిటల్ అంటే ఏంటి, లయబిలిటీ, ఒక లయబిలిటీ పెరుగుతుంది, ఒక అసెట్ పెరుగుతుంది. సో ఇక్కడ 2 అకౌంట్స్ ఎఫెక్ట్ అయినాయి. ఇది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఏ ట్రాన్సాక్షన్ అయినా తీసుకోండి బిజినెస్లో, ఖచ్చితంగా 2 ఆస్పెక్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఖచ్చితంగా బిజినెస్లో. ఇది బేసిక్ అండి. దీనివల్లే అసలు అథమెటికల్ యాక్యురసీ కానీ, అంటే ట్రయల్ బ్యాలెన్స్ కానీ, జర్నల్ ఎంట్రీస్ కానీ, ప్రతి జర్నల్ ఎంట్రీ డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ వల్లే పాస్ అవుతుందండి. సో ఇదే బేస్. సపోజ్ ద ఫర్మ్ పర్చేస్ గూడ్స్ వర్త్ 10 lakhs ఆన్ క్యాష్. సో క్యాష్కి పర్చేస్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాష్ బయటకు వెళ్ళిపోతుంది. సో క్యాష్ తగ్గుతుంది, అసెట్ తగ్గిపోతుంది. మరి ఇంకొక అకౌంట్ ఏం పెరుగుతుంది, గూడ్స్ వస్తున్నాయి మనకి ట్రాన్సాక్షన్లో. అప్పుడు గూడ్స్ ఏమవుతాయి, అది కూడా అసెటే, గూడ్స్ స్టాక్ అనేది పెరుగుతుంది. సో ఇలా ప్రతి ట్రాన్సాక్షన్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. అదే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. ఇఫ్ ద ఫర్మ్ పర్చేస్ అ మిషనరీ వర్త్ 30 lakhs on credit from reliable industries. ఇప్పుడు మెషినరీ పర్చేస్ చేశారు, దేనికి, ఆన్ క్రెడిట్కి పర్చేస్ చేశారు. క్రెడిట్ అంటే ఏంటి అంటే అప్పుకి అండి, అంటే డబ్బులు ఇవ్వకుండా తర్వాత ఇస్తామని చెప్పి పర్చేస్ చేయడానికి క్రెడిట్కి పర్చేస్ చేయడం అంటారు. సో ఇలా 30 lakhs పెట్టి ఒక మిషనరీ కొన్నారు. ఇక్కడ ఏమేమి అకౌంట్లు ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ క్యాష్ లేదు కదా, మరి ఏ అకౌంట్ ఎఫెక్ట్ అవుతుంది, రిలయబుల్ ఇండస్ట్రీస్ అనేవాడు మనకి ఇప్పుడు మనకి ఏమవుతాడు, క్రెడిటర్ అవుతారు. ఎందుకంటే మనం మిషనరీ పర్చేస్ చేసాం, బట్ డబ్బులు ఇవ్వలేదు, వాడికి మనం ఫ్యూచర్లో పే చేయాలి అంటే ఆయన ఏమవుతారు, క్రెడిటర్ అవుతారు. మనం డబ్బులు పే చేయాలి వాళ్ళకి, మనకి వాళ్ళు క్రెడిట్ ఇచ్చారు. సో క్రెడిటర్, మనకి వాళ్ళు క్రెడిట్ ఇచ్చారు కాబట్టి క్రెడిటర్. సో రిలయన్స్ ఇండస్ట్రీ అనే అకౌంట్ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, క్రెడిటర్. ఇంకొకటి ఏంటి, మనకి అసెట్ వస్తుంది, అంటే లయబిలిటీ పెరిగింది, ఒక అసెట్ పెరిగింది. సో ఇక్కడ కూడా డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంది అండి. సో ప్రతి ట్రాన్సాక్షన్స్లో డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది, దాన్ని డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అదే ఉంటుంది అని డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ చెప్తుంది. లైక్ this type of dual effect takes place in case of all business transactions and is also a duality principle known as duality principle. దీన్ని duality principle అని కూడా అంటారు. The duality principle is commonly expressed in terms of fundamental accounting equation. ఇక్కడ ఫండమెంటల్ అకౌంటింగ్ ఈక్వేషన్, దీన్ని కొంచెం మనం జాగ్రత్తగా చూడాలి. నేను ఒక రఫ్ బ్యాలెన్స్ షీట్ గీస్తానండి. ఇది మనకి బ్యాలెన్స్ షీట్ అనుకుంటే ఇది లయబిలిటీస్ సైడ్ అండి. బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా ఇటు సైడ్ లయబిలిటీస్ ఉంటుంది. సారీ, అండ్ ఇది అసెట్ సైడ్. ఓకే, ఇది అసెట్స్ అండ్ లయబిలిటీస్ సైడ్. ఇక్కడ మనకి క్యాపిటల్ ఉంటుందండి. ఇక్కడ రిమైనింగ్ లయబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. సో ఇది ఇక్కడ అమౌంట్ రాస్తారండి. ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ ఇవి బ్యాలెన్స్ అవ్వాలి. ఈ అమౌంట్, ఇక్కడ వచ్చే అమౌంట్, ఇక్కడ అసెట్స్ అన్నీ ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ఈ బ్యాలెన్స్ షీట్ అంటే అసెట్ సైడ్, లయబిలిటీస్ సైడ్ బ్యాలెన్స్ అవ్వాలి. సో బ్యాలెన్స్ ఈ అమౌంట్ సేమ్ ఉంది, రైట్. ఈ క్యాపిటల్ని సి అనుకుందాం. క్యాపిటల్ ప్లస్
ఇక్కడ ఏముంది లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇదే కదా, ఇది ఈక్వల్ టు ఇదే కదా. సో ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. ఇదేనండి ఈ ఈక్వేషన్. ఓకే, సో క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. ఇది ఫండమెంటల్ అకౌంటింగ్ ఈక్వేషన్. In the other words, equation states that of a business one second now. Right. ఈ సెంటెన్స్ తప్పు వచ్చింది, సో ఈ సెంటెన్స్ని పట్టించుకోకండి మీరు. ఓకే, ఈ సెంటెన్స్ ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ సెంటెన్స్ ఏంటి అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. ఈ క్యాపిటల్ అంటే ఏంటి, క్లెయిమ్స్ ఆఫ్ ద ఓనరే కదా. లయబిలిటీస్ అంటే అవుట్ సైడ్ లయబిలిటీస్ ప్లస్ క్లెయిమ్స్ ఆఫ్ ద ఓనర్ కలిపితే టోటల్ బిజినెస్ అసెట్స్ అవ్వాలండి. సో అది ఓకే. ఇది బేసిక్ ఫండ్ అకౌంటింగ్ ఈక్వేషన్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఇది ఎలా వస్తుంది అంటే బేసికల్గా మనం నెక్స్ట్ చాప్టర్స్లో బ్యాలెన్స్ షీట్ చూస్తే అది మీకు ఈజీగా గుర్తుండిపోతుంది, అంత బట్టి పట్టాల్సిన అవసరం ఏం లేదు. సో మనం బ్యాలెన్స్ షీట్ అనే చాప్టర్ వచ్చినప్పుడు ఆ ఫార్మేట్ చూస్తేనే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ కాన్సెప్ట్ ఫార్మ్స్ ఏ కోర్ ఆఫ్, ఇందాక మీకు చెప్పాను కదండి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ చాప్టర్లోనే అది అంటే ఏంటో తెలుసుకుంటాము. సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్కి డ్యూయల్ ఆస్పెక్ట్ అనేది ఒక బేస్లా వర్క్ చేస్తుందండి. అసలు అకౌంటింగ్కి ఒక బేస్లా వర్క్ చేస్తుంది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అనేది, రైట్. నెక్స్ట్, సో ఇదండి డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఎవ్రీ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 ఎఫెక్ట్స్. అంతే, ఇంత సింపుల్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్కి 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇంకోటి అకౌంటింగ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి, అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్, అంతే. నెక్స్ట్, కాస్ట్ కాన్సెప్ట్. సో కాస్ట్ కాన్సెప్ట్ రిక్వైర్స్ దట్ ఆల్ అసెట్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎట్ దేర్ పర్చేస్ ప్రైస్. మనం ఒక అసెట్స్ అనేది కాస్ట్ కాన్సెప్ట్లో ఏం చెప్తుందంటే ప్రతి అసెట్ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో పర్చేస్ ప్రైస్కి రికార్డ్ చేయాలి. పర్చేస్ ప్రైస్ అంటే ఏంటి, పర్చేస్ ప్రైస్ అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakhs పెట్టి ఒక మిషనరీ కొన్నాను. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత, నేను చెప్పింది వినండి క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ లిమిటెడ్కి ఒక మిషనరీ కావాల్సి వచ్చింది. ఎక్స్వైజెడ్ లిమిటెడ్ దగ్గరికి వెళ్ళి అడిగింది, నేను మీ దగ్గర మిషనరీ కొనాలనుకుంటున్నాను 10 అని అడిగి కాస్ట్ ఎంత అని అడిగితే వాళ్ళు 10 lakhs అని చెప్పారు. ఫైన్, సో అది నా ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో నేను అక్కడ 10 lakhs పే చేసి నేను ఆ మిషనరీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి నాకు తీసుకురావాలి నా XYZ లిమిటెడ్ దగ్గరికి. సో అక్కడ నాకు ట్రాన్స్పోర్టేషన్కి కొంచెం అమౌంట్ అవుతుంది, సే 10,000 అయింది. సో ఆ అమౌంట్ నా కాస్ట్లోనే యాడ్ చేసుకుంటాను. ఇందాక 10 lakhs అన్నాను కదా, 10 lakhs. ఇప్పుడు ఈ 10,000ని కూడా 10 lakhs 10,000 యాడ్ చేశాను. సో ఇన్స్టలేషన్ తీసుకొచ్చేసాను, నా ప్రెమిసెస్లో ఉంది. ఇప్పుడు నా కంపెనీ ప్రెమిసెస్లో ఉంది ఆ మిషనరీ. సో దాన్ని నేను ఒక సర్టెన్ ప్లేస్లో సెటప్ అంటే ఇన్స్టాల్ చేయాలి ఆ తెచ్చిన మిషనరీని. సో ఇన్స్టలేషన్కి నాకు ఇంకొక 10,000 పడింది. సో 10 lakhs 20,000 అయింది ఇప్పుడు నా కాస్ట్. అండ్ మేకింగ్ ద అసెట్ రెడీ టు యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ మిషనరీ పెట్టిన తర్వాత శాంపిల్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి కొన్ని మెటీరియల్స్ యూస్ చేశాను. ఎంత అంటే 10,000 వర్త్ ఆఫ్ మెటీరియల్స్ని యూస్ చేశాను, శాంపిల్స్. అసలు ఆ మిషనరీ ఎలా వర్క్ చేస్తుందో నేను చూడడానికి 10,000. సో ఇప్పుడు ఇదొక 10,000 అయింది. సో రెడీ టు యూస్లోకి వచ్చే వరకు, నేను కొన్న దగ్గర నుంచి రెడీ టు యూస్లోకి వచ్చే వరకు ఎంతైతే కాస్ట్ అయిందో ప్రతిదీ కూడా పర్చేస్ ప్రైస్లో ఇంక్లూడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను కొన్న దగ్గర నుంచి అది రెడీ టు యూజ్ అంటే నేను ప్రొడక్షన్ చేయడానికి యూజ్ అయ్యే వరకు
జరిగిన ప్రతి ఎక్స్పెండిచరు కూడా నా కాస్ట్ ఆఫ్ పర్చేస్లోకే వస్తుంది, అంటే పర్చేస్ ప్రైస్లోకే ఇంక్లూడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను అసెట్ని నా బుక్స్లో టోటల్ ఎంత వాల్యూ కొన్నానంటే 10 lakhsకి రాయను, 10,30,000కి రాస్తాను. 10,000 ట్రాన్స్పోర్టేషన్కి, ఇన్స్టలేషన్కి 10,000. అలాగే నేను ట్రయల్ రన్ చేశాను కదా, ఆ ట్రయల్ రన్లో వచ్చిన అసెట్స్ని అసెట్స్ ట్రయల్ రన్కి ఇన్పుట్స్ పెట్టాను కదా, ఆ ఇన్పుట్స్కి 10,000 అయింది. సో మొత్తం 30,000. ఈ 30,000 కూడా 10 lakhsకి యాడ్ చేసి 10,30,000 నా కాస్ట్ ఆఫ్ మెషినరీ అని చెప్పి బుక్స్లో రాసుకుంటాను. సో అది నా పర్చేస్ ప్రైస్. కాస్ట్ కాన్సెప్ట్ అదే చెప్తుందండి. సో కాస్ట్ కాన్సెప్ట్ అనేది ఎంతకైతే మనం అక్వైర్ చేసామో ఆ కాస్ట్ని, టోటల్ కాస్ట్ని, ఆ కాస్ట్కి అసెట్స్ని రికార్డ్ చేయాలి ఇన్ ద బుక్స్ అనేది కాస్ట్ కాన్సెప్ట్ చెప్తుంది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ నేను ట్రయల్ రన్లో ప్రొడ్యూస్ చేశాను కదండి, 10,000 పెట్టి మెటీరియల్ పెట్టి ప్రొడ్యూస్ చేశాను. మెటీరియల్ పెట్టి ప్రొడ్యూస్ చేసిన తర్వాత అవి నేను బయట అమ్మాను. ఇప్పుడు నాకు 20,000 వచ్చే దానిలోంచి. ఓకే, ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను సేల్ చేశాను అనుకోండి. అవి సేల్ చేసినప్పుడు నాకు 20,000 వచ్చింది. 20,000 వస్తే మరి ఈ కాస్ట్ని నేను ఇంక్లూడ్ చేసినప్పుడు అది నాకు ఇన్కమ్ కదా, దీని నుంచి అది రెడ్యూస్ చేయాలి కదా. సో ఆ ట్రయల్ రన్లో వచ్చిన ప్రొడక్ట్స్ని సేల్ చేయగా వచ్చిన డబ్బుల్ని ఈ కాస్ట్లోంచి రెడ్యూస్ చేయాలి. ఇప్పుడు దాకా మనం కాస్ట్ ఎంత అనుకున్నాం, 10,30,000 అనుకున్నాం. మరి సేల్ చేసింది 20,000 వచ్చింది. అంటే ఈ 20,000 రెడ్యూస్ చేసి 10,10,000కి నా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని రాసుకొని ఆ అమౌంట్కే నేను మిషనరీని బుక్స్లో రాసుకుంటానండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమేమి రేట్ చేశానో. ఒకసారి నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ నేను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్కి యాడ్ చేశాను, ట్రాన్స్పోర్టేషన్, ఇన్స్టలేషన్ యాడ్ చేశాను, మేకింగ్ ద అసెట్ రెడీ ఫర్ యూజ్ యాడ్ చేశాను. ఏం రెడ్యూస్ చేశాను అంటే సేల్ చేశాను కదండి, సేల్ ఆఫ్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే నేను ట్రయల్ రన్ వేయడం వల్ల వచ్చిన ప్రోడక్ట్స్, ఆ ప్రోడక్ట్స్ని ఇక్కడ నుంచి రెడ్యూస్ చేశాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కాస్ట్ కాన్సెప్ట్ ఏం చెప్తుందో. సచ్ అమౌంట్ చూడండి కింద ఇచ్చారు. సచ్ అమౌంట్ ఇన్క్లూడ్స్ ద పర్చేస్ ప్రైస్ లెస్ ఎనీ నెగోషియేటెడ్ డిస్కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం రెడ్యూస్ చేయొచ్చు, ఓకే సేల్ రెడ్యూస్ చేశారు. నేను ఆ 10,000 చెప్పినప్పుడు ఆ 10 lakhs చెప్పినప్పుడు ఆ 10 lakhsకి కొనేలేదు. నేను వాడితో నెగోషియేట్ చేస్తే డిస్కౌంట్ ఇచ్చాడు. ఆ డిస్కౌంట్ని రెడ్యూస్ చేయొచ్చా అంటే ఎస్, రెడ్యూస్ చేయొచ్చు. మరి ఏం యాడ్ చేయొచ్చు అంటే ఫ్రైట్ అనేది డ్యూటీస్ అండి ఇవి. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దారిలో టోల్స్ ఇవన్నీ వస్తాయి కదా, ఫ్రైట్ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్స్కి ఇవన్నీ పర్మిట్స్ ఉంటాయి. కొన్ని తీసుకెళ్ళడానికి పర్మిట్లు పే చేయాల్సి వస్తుంది. కొన్ని మిషనరీకి ఆర్డినరీ ఇన్స్టలేషన్, నెట్ ట్రయల్ రన్ చూడండి, ట్రయల్ రన్ అంటే ట్రయల్ రన్ కాస్ట్ మైనస్ దాని నుంచి వచ్చిన ఇన్కమ్ తీసేస్తే నెట్ ట్రయల్ రన్ కాస్ట్ అంటారు దాన్ని. ఇనీషియల్ సెటప్ కాస్ట్, ఈ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, నార్మల్ కాస్ట్. ఏదైతే అసెట్ని రెడీ టు యూజ్లోకి తెచ్చే వరకు అయిన ఖర్చు అంతటిని యాడ్ చేయండి. ఎక్స్ట్రాగా ఏమైనా డిస్కౌంట్స్, సేల్స్ జరగడం వల్ల వస్తే ఆ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేసిన దానివల్ల వాటిని రెడ్యూస్ చేయండి. సో మొత్తానికి ఆ రెడ్యూస్ చేయగా వచ్చిన దాన్ని కాస్ట్ అంటారు. ఆ కాస్ట్కే మీ అసెట్ని రికార్డ్ చేసుకోవాలి. ఇదే చెప్తుందండి కాస్ట్ కాన్సెప్ట్. ద మార్కెట్ వాల్యూ బేసిస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ నాట్ రిలయబుల్. కాస్ట్ అంటే అసెట్స్ని ఎప్పుడు కాస్ట్కి రికార్డ్ చేయాలి. కాస్ట్ అంటే ఏంటో ఇప్పుడే చెప్పాను మీకు. అసెట్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు నేను తెచ్చిన ప్రోడక్ట్ని మార్కెట్ వాల్యూలో మార్కెట్లో ఉన్న ధరలకు అమ్మాలనుకో, ఖచ్చితంగా నాకు కొన్న ప్రైస్ రాదు. అలాగే నాకు పడిన ఖర్చు అంతా కూడా తిరిగి రాదు. ఎంత వస్తుంది అంటే మహా అయితే 10 lakhs పెట్టి కొన్నాను కాబట్టి 5 lakhs వరకు రావచ్చు. అది నా నెట్ రియలైజబుల్ వాల్యూ, అది నా మార్కెట్ వాల్యూ, అసెట్ మార్కెట్ వాల్యూ. ఈ మార్కెట్ వాల్యూకి ఎందుకు రాయము, కాస్ట్కే ఎందుకు రాస్తాము అని అంటే కనుక కాస్ట్కే రాయాలి. ఎందుకంటే మార్కెట్ వాల్యూ అనేది రిలయబుల్గా ఉండదు. ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. The market value basis on the other hand is not reliable, as the value of the asset may changes from time to time, making comparison between one period to another period rather difficult. సో మనం ఏం చేస్తాం, కంపారిజన్ చేస్తాం. మార్కెట్ ప్రైస్ ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. అప్పుడు కంపారిజన్స్కి పాసిబిలిటీ ఉండదు. మన బేసిక్ అజెండా ఏంటి, డెసిషన్ మేకింగ్కి ఇంపార్టెంట్ ఏంటి, కంపారిజన్ బిట్వీన్ 2 firms ఆర్ కంపారిజన్ within the firm with the previous year. So hope you understand the concept.
కాస్ట్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మార్కెట్ వాల్యూ అనేది రిలయబుల్ కాదు. సో కాస్ట్ అసెట్స్ అనేవి ఎప్పుడు కూడా కాస్ట్కి రికార్డ్ చేయాలి. ఆల్రెడీ కాస్ట్ అంటే ఏంటో మనం చూసాం. నెక్స్ట్ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్. రెవెన్యూ అంటే అసలు రెవెన్యూ అంటే ఏంటి? ఫస్ట్ రెవెన్యూ రికగ్నిషన్ అంటే ముందు బుక్స్లో రాయడం. రెవెన్యూ ఎప్పుడు రాయాలి అనే దాని గురించి ఈ రెవెన్యూ రికగ్నిషన్ బుక్స్లో ఎప్పుడు రాసుకోవాలి రెవెన్యూ అనే దాని గురించి కాన్సెప్ట్ మాట్లాడుతుంది. సో రెవెన్యూ అంటే ఏంటి ఫస్ట్ అని అంటే ఇట్ ఈస్ ద గ్రాస్ ఇన్ఫ్లోస్ ఆఫ్ క్యాష్ అరైజింగ్ ఫ్రమ్ సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ చేయడం వల్ల ఏమైనా ఇన్కమ్ వచ్చినా, ఆర్ సర్వీసెస్ రెండెడ్ బై అన్ ఎంటర్ప్రైజ్, ఏమైనా సర్వీసెస్ చేస్తుంది అనుకో ఎంటర్ప్రైజ్, అప్పుడు ఏమైనా ఇన్కమ్ వచ్చినా, ఆర్ యూజ్ బై అదర్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ఈల్డింగ్ ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఎంటిటీ రిసోర్సెస్ అంటే ఏంటి? అసెట్స్, క్యాష్, ఇవన్నీ అవి మనం లోన్స్ కింద ఇచ్చాము, దాని మీద ఇంట్రెస్ట్ వచ్చింది. రాయల్టీస్ అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ మనం మన పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటే అది ఎవరైనా వాడుకుంటే దాని మీద మనకి రాయల్టీస్ పే చేయాల్సి ఉంటుంది. సో డివిడెండ్స్, మనం ఇన్వెస్ట్ చేసాం వేరే కంపెనీలో, ఇన్వెస్ట్ చేసిన దానికి మనకి డివిడెండ్స్ ఏమన్నా పే చేస్తున్నారు, ఇయర్లీ పే చేస్తారు డివిడెండ్స్. సో ఇవన్నీ కూడా రెవెన్యూలోకే వస్తాయి. వీటిని ఎప్పుడు ఇవన్నీ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి అనే దాని గురించి ఎప్పుడు బుక్స్లోకి రాయాలి. రెవెన్యూ అంటే ఇప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు రాయాలా, లేదంటే రెవెన్యూ అక్రూ అయినప్పుడు రాయాలా? అక్రూ అయినప్పుడు రాయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డివిడెండ్ 2025 ఇయర్కి, సరే ఇంట్రెస్ట్ చూద్దాం. ఇంట్రెస్ట్ అనేది నాకు 31 మార్చ్ 2025కి అక్రూ అయిపోయింది. రెవెన్యూ ఇంట్రెస్ట్ నేను ఒకరికి లోన్ ఇచ్చాను. సో లోన్ మీద నాకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఆ ఇంట్రెస్ట్ నాకు 31 మార్చ్కి ఎవ్రీ 31 అంటే మంత్లీ ఇంట్రెస్ట్ ఇది. సో 31 మార్చ్కి ఇంట్రెస్ట్ రావాలి. కానీ వాళ్ళు నన్ను కొంచెం టైం అడిగారు. ఆ టైం ఇవ్వడం వల్ల ఏమైంది అంటే వాళ్ళు నాకు 31 మార్చ్కి పే చేయలేదు. 10th ఏప్రిల్ 2025లో పే చేశారు. ఇక్కడ ఏమైంది? అకౌంటింగ్ ఇయర్ అనేది మారిపోయింది కదా. ఇప్పుడు నేను ఈ ఇయర్లో రాయాలా రిసీవ్ చేసుకున్నది ఈ ఇయర్ కాబట్టి ఈ ఇయర్లో రాస్తాను నేను క్యాష్ అని అంటే కుదరదు. ఎందుకంటే నీకు రావాల్సింది ఎప్పుడు? ఈ ఇయర్కి. సో ఇలా ఎప్పుడు ఆ రెవెన్యూస్ రికగ్నైజ్ చేయాలి బుక్స్లో అనే దాని గురించి మాట్లాడుతుంది ఈ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్ అన్నమాట. సో రెవెన్యూ అంటే ఏంటో తెలుసుకున్నాం, అసలు ఎప్పుడు రికార్డ్ చేయాలనేది తెలుసుకుందాం. చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ రెవెన్యూ రికగ్నిషన్ రిక్వైర్స్ దాట్ ద రెవెన్యూ ఫర్ ఏ బిజినెస్ ట్రాన్సాక్షన్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రియలైజ్డ్. ఎప్పుడు రాయమని చెప్తున్నారు? బుక్స్లో రియలైజ్ అయినప్పుడు రాయమని చెప్తున్నారు. అసలు రియలైజ్ అవ్వడం అంటే ఏంటి అంటే రెవెన్యూ ఈజ్ అజ్యూమ్డ్ టు బి రియలైజ్ అయిందని ఎప్పుడు అంటాము అంటే వెన్ ఏ లీగల్ రైట్ టు రిసీవ్ ఇట్ అరైజెస్. లీగల్ రైట్, నీకు రిసీవ్ చేసుకోవడానికి రైట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 31 మార్చ్కి రైట్ ఉంది రిసీవ్ చేసుకోవడానికి. ఏది? ఇంట్రెస్ట్ ఇన్కమ్ని 2025కి. సో ఈ పీరియడ్లోనే నువ్వు రికార్డ్ చేయాలి 31 మార్చ్కే. నేను నెక్స్ట్ ఇయర్లో రికార్డ్ చేస్తానంటే కుదరదు. నేను రిసీవ్ చేసుకున్నప్పుడు రికార్డ్ చేస్తానంటే, ఎందుకంటే నీకు లీగల్ రైట్ ఎప్పుడు వచ్చింది? 31 మార్చ్కే వచ్చేసింది. సో నువ్వు 31 మార్చ్కే రాసేయాలన్నమాట. సో ద పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ గూడ్స్ హ్యావ్ బీన్ సోల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 31 మార్చ్ గూడ్స్ సేల్ చేశాను 2025లో. కానీ నాకు క్యాష్ ఎప్పుడు ఇచ్చాడు, వాడు డబ్బులు ఎప్పుడు ఇచ్చాడు నేను సేల్ చేసిన దానికి అంటే నెక్స్ట్ 2nd ఏప్రిల్ ఇచ్చాడు. నేను ఈ పీరియడ్లో రాయాలా లేదా ఈ పీరియడ్లో నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్లో రాయాలా అంటే ఖచ్చితంగా ఈ పీరియడ్లోనే రాయాలి. 31 మార్చ్లోనే రాయాలి. అంటే 24-25లోనే రాయాలి. 25-26 అకౌంటింగ్ పీరియడ్లో నేను రాయకూడదు బుక్స్లో. ఎందుకంటే నాకు లీగల్ రైట్ ఎప్పుడు వచ్చింది? నేను సేల్ చేసినప్పుడే వచ్చేసింది. సేల్ ఎప్పుడు చేశాను? 31 మార్చ్ చేశాను.
సో అప్పుడే నేను బుక్స్లో రాసేసుకుంటాను అనమాట. సో అదే చెప్తుంది ఈ రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు లీగల్ రైట్ వస్తుందో, వెన్ ఓన్లీ లీగల్ రైట్ వస్తుందో అప్పుడే మీరు రియలైజ్ అయిపోయినట్టు. సో ఆ పీరియడ్లోనే మీరు బుక్స్లో రాసేయాలి అని చెప్తుంది రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్. రెవెన్యూ అంటే ఏంటో చూసాము, రెవెన్యూ ఎప్పుడు బుక్స్లో రాయాలి అనేది చూసాము. ప్లస్ క్రెడిట్ సేల్స్ చూడండి. క్రెడిట్ సేల్స్ అంటే అరువుకి అమ్మిన సేల్స్ అని, అంటే బేసిక్గా క్యాష్ లేకుండా తర్వాత ఇస్తానని చెప్పి తీసుకుంటారనమాట. క్రెడిట్ సేల్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ఆన్ ద డే సేల్స్ ఆర్ మేడ్. సేల్స్ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడే, నాట్ వెన్ ద మనీ రిసీవ్డ్ ఫ్రమ్ ద బయ్యర్. మనీ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు కాదు, ఎప్పుడైతే సేల్స్ జరుగుతుందో అప్పుడే రికార్డ్ చేసుకోవాలన్నమాట. యాజ్ పర్ ద ఇన్కమ్ such as rent, commission, interest, etc., they are recognized on the time basis. సో ఈ రెంట్ ఇవన్నీ కూడా టైం బేసిస్లోనే కదండి జరిగిపోతాయి. రెంట్ అనేది ఫిక్స్డ్ టైంలో వస్తుంది, ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్డ్ టైంలో వస్తుంది, కమిషన్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ టైంలోనే పే చేస్తారు. సో టైం బేసిస్లోనే రికార్డ్ చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రెంట్ ఫర్ ద month of March 2017, even if it is received in April 2017, will be taken into account the profit and loss account of the financial year 31st March 2017 only, and not in the financial year beginning with the April 2017. సో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి తీసుకెళ్ళకూడదు. 31st మార్చ్లోనే ఆ రెంట్ ఆ మంత్దే, మార్చ్ది, మార్చ్కి ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతుంది. సో మార్చ్ మంత్లోనే ఆ రెంట్ ఇన్కమ్ అనేది రెంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్టు చూపించేయాలి. అది ఈవెన్ దో మీరు నెక్స్ట్ ఇయర్ రిసీవ్ చేసుకున్నా సరే. ఎందుకు అంటే మీకు లీగల్ రైట్ ఎప్పుడు వచ్చింది? 31st March 2017కే వచ్చేసింది రైట్. సో రెంట్ అనేది ఆ మంత్లోనే చూపించేయాలన్నమాట. లీగల్ రైట్ బేస్ చేసుకొని ఈ రెవెన్యూ అనేది రికగ్నైజ్ చేస్తాం. బట్ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే ఇలా లీగల్ రైట్ రియలైజ్ అయినప్పుడు కాకుండా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఏంటి అంటే కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అంటే బేసికల్గా కన్స్ట్రక్షన్ అనేది 1 yearలో అవ్వదు. సో ఆ డిఫరెంట్ అకౌంటింగ్ పీరియడ్స్లో జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 years పడుతుందండి ఒక్కొక్క కన్స్ట్రక్షన్. ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 1 yearలో అయిపోతుంది. సో ఆ డ్యామ్ 2 to 3 years పట్టినప్పుడు ఒకటే కాంట్రాక్ట్ అనుకుంటారు. మరి 2 to 3 yearsలో ఒక ఫస్టే అంత ఇన్కమ్ రికార్డ్ చేయరు, అది 3 yearsకి ఎక్స్పాండ్ అయ్యి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇన్కమ్ని కాస్ట్ బేసిస్ మీద రికార్డ్ చేసుకుంటాం అనమాట. అంటే ఆ ఇయర్లో ఎంత వర్క్ కంప్లీట్ అయిందో ఆ వర్క్ బేసిస్ మీద కంప్లీట్ చేసుకుంటాం. విచ్ టేక్స్ చూడండి, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ విచ్ టేక్స్ లాంగ్ టైమ్, సే 2 to 3 years టు కంప్లీట్ a proportionate amount of revenue based on part of the contract completed by the end of the period is treated as revenue realized and as per AS 7. ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనేది ఒక స్పెషల్ టైప్ అండి. నార్మల్గా రెవెన్యూ రికగ్నిషన్ అయితే ఇలా జరుగుతుంది. బట్ ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కాబట్టి దీనికి సపరేట్ అకౌంటింగ్ స్టాండర్డ్ పెట్టి అకౌంటింగ్ ఎలా చేయాలి అనేది చెప్తారు. ఆ సపరేట్ అకౌంటింగ్ స్టాండర్డ్సే AS 7, అకౌంటింగ్ స్టాండర్డ్ 7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ దీని పేరు. సో దీంట్లో ప్రపోర్షనేట్ ఆఫ్ ద వర్క్ ఎంతైతే కంప్లీట్ అయిందో ఆ వర్క్ ప్రపోర్షన్ బేస్ చేసుకొని టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ని రెవెన్యూని డివైడ్ చేసుకుంటారు. ఎలా చెప్పొచ్చు అంటే టోటల్ కాంట్రాక్ట్ ప్రైస్ 10 lakhs అనుకుందాం. ఇది 2 years జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్లో హాఫ్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయింది. సో నేను ఎంత రికార్డ్ చేయొచ్చు ఫస్ట్ ఇయర్ రెవెన్యూని? 5 lakhs. సెకండ్ ఇయర్లో 5 lakhs రెవెన్యూ కింద రికార్డ్ చేస్తారు ఎవరి బుక్స్లో? కాంట్రాక్టర్ బుక్స్లో. ఇంతేనండి రెవెన్యూ రికగ్నిషన్. టోటల్ కాంట్రాక్ట్ అమౌంట్ని వర్క్ కంప్లీట్ అయిన బేసిస్లో, ప్రపోర్షనేట్ బేసిస్లో డివైడ్ చేసుకుంటారు. ఇది నార్మల్ రెవెన్యూ రికగ్నిషన్కి ఎక్సెప్షన్. ఇంకొకటి హైర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక అసెట్ కొన్నప్పుడు అసెట్ ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటాం.
ద అమౌంట్ కలెక్టెడ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ రియలైజ్డ్. ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటాం ఒకటి, అంటే డౌన్ పేమెంట్ కట్టి అమౌంట్ ఇన్స్టాల్మెంట్స్లో పే చేస్తాం. హైర్ పర్చేస్కి ఇన్స్టాల్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, హైర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఓనర్షిప్ అనేది, అసెట్ యొక్క ఓనర్షిప్ అనేది లాస్ట్ పేమెంట్ ఏదైతే ఉందో, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, ఫైనల్ పేమెంట్ చూడండి. ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫైనల్ పేమెంట్ ఈజ్ మేడ్, వైల్ in an installment system ownership is transferred immediately upon the agreement, even though payments are made in the installments over a time. హైర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో ఏమవుతుంది అంటే కనుక, ఇన్స్టాల్మెంట్ రియలైజ్ అయినప్పుడు రెవెన్యూని రికగ్నైజ్ చేస్తాం. అమౌంట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే రెవెన్యూని కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం డౌన్ పేమెంట్ కట్టి 30,000 పెట్టి ఎవ్రీ మంత్ 30,000 డౌన్ పేమెంట్ కట్టి ఒక స్కూటర్ తీసుకున్నాం అనుకుందాం. ఎవ్రీ మంత్ నేను ఒక 20,000 కడతానని ఇన్స్టాల్మెంట్కి హైర్ పర్చేస్ అగ్రిమెంట్లో తీసుకున్నాను. ఇన్స్టాల్మెంట్లో కాదండి, హైర్ పర్చేస్ అగ్రిమెంట్కి ఇన్స్టాల్మెంట్కి తేడా ఏంటి అంటే, హైర్ పర్చేస్ అగ్రిమెంట్లో స్కూటర్ యొక్క ఓనర్షిప్ అనేది నేను లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసిన తర్వాత మాత్రమే నాకు వస్తుంది. అదే ఇన్స్టాల్మెంట్ సిస్టంలో అయితే కనుక ఆన్ ద డేట్ ఆఫ్ డౌన్ పేమెంట్ నాకు ఓనర్షిప్ అనేది, స్కూటర్ యొక్క ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ నేను డౌన్ పేమెంట్ చేసిన అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన వెంటనే స్టార్ట్ అయిపోతుంది. సో వీటికి రెవెన్యూ ఎలా రికగ్నైజ్ చేస్తారు అంటే, పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత మాత్రమే బుక్స్లో రాసుకుంటాం అన్నమాట, అంటే ఇన్కమ్ కింద. ఇవి 2 ఎక్సెప్షన్స్ దేనికి, రెవెన్యూ రికగ్నిషన్ కాన్సెప్ట్. నార్మల్గా రెవెన్యూ రికగ్నైజ్ అయితే వెన్ ఇట్ ఈస్ రియలైజ్డ్ అంటే అర్థం ఏంటి అంటే, దానికి లీగల్ రైట్ వస్తే రికార్డ్ చేసేయచ్చు మీకు. అలా కాకుండా 2 ఎక్సెప్షన్స్ ఏంటి అంటే, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్. ఈ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అనే దానికి అకౌంటింగ్ AS 7లో ఇచ్చారు. అలాగే ఈ హైర్ పర్చేస్ అగ్రిమెంట్ లీజెస్ అండి, AS 9 దీనికి డీల్ చేస్తుంది. హైర్ పర్చేస్ అగ్రిమెంట్కి అకౌంటింగ్ స్టాండర్డ్ 9 కాదు 19. రైట్, ఇదండి. నెక్స్ట్ దీని పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకో హాఫ్ ఉందండి, అది కూడా అయిపోతే ఈ చాప్టర్ అయిపోతుంది. ఓకే.